ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఇండ్లు చూడండి ఒకసారి. ఇది తూర్పు, ఇది ఉత్తరం వీధి, ఇది ఈశాన్యం, ఇది దక్షిణం, ఇక్కడ నైరుతి, ఇది వాయువం, ఇది పశ్చిమం, ఇది ఉత్తరం వీధి గల స్థలం ఇది. అయితే ఈ యజమాని ఏం చేసినాడు, ఇక్కడ నైరుతిలో ఇల్లు కట్టినాడు. కట్టి సెంటర్ ద్వారం పెట్టినాడు, అంటే మధ్య ద్వారం పెట్టినాడు. పెట్టి ఇక్కడ ఒక రూమ్ వేసినాడు. ఇక్కడ స్తంభం వేసి ఇక్కడ స్తంభం నిలబెట్టి తిరుమలలాగా వేసినాడు. ఇది బాత్రూమ్. అయితే ఇక్కడ దక్షిణం ఖాళీ స్థలం, ఇది అరుగు లెక్క ఉండే అనమాట. తర్వాత ఇది ఎద్దులిల్లు ఆయనదే. ఇది ఎద్దులిల్లు అంతా ఆయనదే. అయితే తూర్పు అద్దె అయింది. ఇది తూర్పు అద్దె అయిన తర్వాత ఇక్కడ ఒక రూమ్ ఉంది ఆయనకి. ఇక్కడ రూమ్ ఉండే. కొంతకాలానికి ఆయనకి ఏం జరిగిందంటే, ఈ ఇంట్లో చేరిన తర్వాత కొంతకాలానికి బాగానే వెళ్ళినాడు. కొంచెం ఊర్లో కొంచెం హవా నడిచినాక ఆయనకు మనస్థిమితం బాగలేదు. మనస్థితం బాగలేక కొడుకు వాళ్ళు బేదంచేరులో కొడుకులు వాళ్ళు వేరే విధంగా వ్యాపారాలు చేసి అది చేసి బాగానే డెవలప్ అయినారు వాళ్ళు. అయితే కొంతకాలానికి ఆయనకు మనస్థిమితం బాగలేక కొంతకాలం బాధపడిన తర్వాత నయమైంది. ఎందుకంటే ఇప్పుడు తూర్పాగ్నేయం అంటే అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం. తర్వాత పెద్ద కొడుకు కూడా కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పడినాడు. పడిన తర్వాత బాగానే సంపాదించుకున్నారు, బాగానే పేరు వచ్చినారు, అంతా వచ్చింది. అయితే కొంతకాలానికి అన్నదమ్ములు విడిపోయినారు. విడిపోయిన తర్వాత ఈ స్థలం, ఈ దక్షిణ స్థలం ఇటు నుంచి ఇట్లా విడిపోయి ఇదంతా వీధే. అయితే బాగా ఒక్కసారి గమనించండి, ఇక్కడి నుంచి ఇక్కడికి స్థలంలో తూర్పు ఆగ్నేయ నడకవుతుంది. అంటే ఇంటికి తూర్పు అయింది కానీ స్థలానికి తూర్పు ఆగ్నేయ నడకైంది. తర్వాత ఇక్కడ ఉన్న ఈ స్థలం రూమ్ తీసేసినారు. వాళ్ళకి హెల్త్ బాగాలేక సమస్యలతో ఉంటే ఎవరో చెప్తే ఈ రూమ్ తీసేసినారు కంప్లీట్గా. ఈ రూమ్ తీసేసి ఖాళీ ప్రదేశం పెట్టినారు. ఈ రూమ్ ఖాళీ ప్రదేశం పెట్టినాక అందరికి హెల్త్ల విషయంగా అందరికీ బాగానే అయింది, మంచిగానే అయింది. అది కాకపోతే కొంతకాలానికి వాళ్ళు అన్నదమ్ములు డివైడ్ అయ్యి ఇది ఒకరి భాగము, ఇది ఒకరి భాగం పంచుకున్నారు. పంచుకున్న తర్వాత ఇంత ఇద్దరు మాకెందుకు అని ఆ పిల్లడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇక్కడ ఒక ద్వారం పెట్టి ఇది బాడిగకి ఇచ్చినారు. ఉత్తరవాయంలో డోర్ పెట్టినారు. ఉత్తరాయణ డోర్ పెట్టి ఇది కిరాయికి ఇచ్చినారు. ఇక్కడ కిరాయికి ఇచ్చిన వెంటనే వాళ్ళు ఉండే ఇంటికి ఇది వేరే వాళ్ళ బాడీకి వేరే వాళ్ళ బాధినప్పుడు వాళ్ళ ఇంటికి ఇది వాయువ్యం పెరిగినప్పుడు ఆడపిల్లకు ఇబ్బంది కలిగింది. ఆ అమ్మాయి అమ్మాయి కూడా ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తురాలే. అయితే భార్యాభర్తలు వాళ్ళు విడిపోయి దూరంగా బతున్నారు. ఇంకా ఈ ఇంటి పెద్ద కొడుకు మాత్రం వివాహం చేసుకోలేదు. అంతా అది ఇది అని అది ఇక్కడ మళ్ళీ బాత్రూమ్ లెట్రిన్ ఇక్కడ కట్టినారు. ఇక్కడ బాత్రూమ్ లెట్రిన్ కట్టి ఇక్కడే గుంత ఇక్కడే పెట్టినారు. పెట్టేటప్పటికి ఆగ్నేయంలో మళ్ళీ ఆగ్నేయం పెరిగినట్టే కదా. పెరిగినట్టు అయినప్పుడు ఇంటి అబ్బాయి వివాహం చేసుకోకుండా తన ఆస్తిని ధార్మిక సంస్థలకు రాయించినాడు. ఆ అబ్బాయికి నెలకు 90,000 80 లక్షల రూపాయలు వస్తాయి జీతం. అంతా తన ఖర్చులకు ఉంచుకోవడం, మిగతాదల్లా ధార్మిక సంస్థలకు ఇస్తాడు. ఏమిటి ఇదేని పెళ్లి చేయాలని ఎంతమంది తిప్పలవనే నాకు పెళ్లి వద్దంటాడు. అంటే మేము హోమశాంతులు ఉంటాం, మేము ఆశాంతులు ఉంటాం, మేము ధార్మిక సంస్థలు, మేము దేవుని బిడ్డలం, అది ఇది అని వీళ్ళు. అంటే ఈ స్థలానికైతే ఇంటికైతే తూర్పు అయింది కానీ స్థలానికి ఆగ్నేయమైంది. ఆగ్నేయ తలగల ఇద్దరి విషయాల్లో సంతతి విషయంలో ఇబ్బంది పడింది. ఇంకోటి ఇక్కడ తూర్పు అద్దుగా అయింది. తూర్పు అద్దె అయినప్పుడు అట్నే జరిగింది. ఈడ వాయువం అంతా ఖాళీ స్థలం మీద దండిగా ఉంది, పేరు ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం చేస్తాం, ఏంటికి రాకుండా అయింది. ఇక్కడ ఈశాన్య రూమ్ మూతపడింది. పెద్ద కొడుకు ఏ వ్యాపారం చేసినా కలిసి రాలే. ఈశాన్యం మూతపడితే
ఈ సనం ఈ రూమ్ను ఇట్లా డోర్ ఇట్లా పెట్టుకోవాలా అని ఎంతమంది చెప్పినా వినలే వాళ్ళు. ఈ సన్నం మూత పడింది అని పడితే ఈ సన్నం మూత పడితే ప్రథమ సంతతి ఇబ్బంది పడుతుంది. ఆయన పెద్ద కొడుకు ఇబ్బంది పడినాడు, ఆయన పెద్ద మనవడు కూడా ఇబ్బంది పడినాడు. ఆయన కూడా ఈ సన్నం మూసుకొని ఇబ్బంది పడినాడు. వీధిని మింగిన వాడు ఊరిని మింగని కొంతకాలం హవా నడిచిన తర్వాత అయితే సంతతిని కంప్లీట్గా దెబ్బతీసింది. ఇప్పుడు వాళ్ళ ఆస్తి అంతా ధార్మిక సంస్థలకు రాసేసినారు. ఈ ఇంటితో దేకీలు ఏమనంటే అది ఇది దేవుడు ఉన్నాడు, అది అంటారు, ఇది అంటారు. ఏం దేవుడో ఏం కథనో ఉన్న ఆస్తుల్లో దేవునికి ఇచ్చేసినారు వీళ్ళు. ఫ్రెండ్స్, తూర్పాగ్ని నడక బాగా ఆలోచన చేయండి. ఇంటికి తూర్పు అయింది కానీ స్థలానికల్లా కొలిస్తే తూర్పాగ్ని నడక అవుతుంది. ఇప్పుడు ఇంటికి ఇక్కడ ఉంది, వీటి నుంచి కొలిస్తే ఇది తూర్పాగ్ని నడక అవుతుంది. వీటి అయితే తూర్పు వరండా ఉంది, రూములు ఉన్నాయి, ఇవి ఉంది, అంతా బాగుంది. ఇది ఈడ బాత్రూమ్ వల్ల ఆగ్నేయం పెంచినారు. ఈడ ఉత్తర వాయువులో డోరు పెడతారు అలా వాయువా దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపాట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపాట జరుగును. పెద్ద కొడుకు ఇబ్బంది పడినాడు, పెద్ద కూతురు ఇబ్బంది పడింది. ఫ్రెండ్స్, కాబట్టి మనం అట్లా ఇండ్లు విభజన జరిగినప్పుడు ఈడ వాయువ్యం పెరిగినట్టే కదా. ఇంకా వాడైతే వివాహం చేసుకోలేదు, ఇంకా అట్టనే ధార్మిక సంస్థలకే ఉన్నాడు. ఎవరు చేస్తుందికనేమో చాలా మంచి వ్యక్తులు, ఎంత మంచి వ్యక్తులు అంటే అంత మంచి వ్యక్తులు. ఆఖరికి ఈ గతి పట్టింది. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.